మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో వెలిసిన మానసదేవి అమ్మవారు ఇటీవల కాలంలో విశేష భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటున్నారు. ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మానసదేవి విగ్రహం ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఉండేదని, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కొమరోలు శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో మానసదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని తెలిపారు. ఇటీవల శుభముహూర్తాల్లో వివాహం చేసుకున్న నూతన దంపతులు ప్రత్యేకంగా మానసదేవిని దర్శించుకుని విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమాభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఆదివారం మానసదేవికి ప్రీతికరమైన రోజు కావడంతో నూతన దంపతులు, విద్యార్థులు, సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానసదేవి వైభవాన్ని వివరించిన శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. పూర్వకాలంలో భూలోకంలో విష సర్పాలు అధికంగా ఉండి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యేవారని తెలిపారు. ప్రజల కష్టాలను గుర్తించిన కశ్యప మహాముని తన అంశంతో మానసదేవిని సృష్టించి భూలోకానికి పంపాడని, ఆమె సర్పాలను నియంత్రించడం, ప్రజలకు రక్షణ కల్పించిందని తెలిపారు. అలాగే సముద్ర మదన సమయంలో మహాశివుడు హాలాహాలం మింగినప్పుడు ఆ విష ప్రభావం తగ్గేలా చేసింది కూడా మానసదేవేనని పురాణాల్లో ప్రస్తావన ఉందన్నారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సంపూర్ణ నమ్మకంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సర్పదోష నివారణ, సంతాన ప్రాప్తి, మంచి విద్యాభ్యాసం కోసం భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారని తెలిపారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న భక్తులు ప్రతి ఆదివారం ఆలయానికి వచ్చి మానసదేవికి విశిష్ట పూజలు నిర్వహించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు.